నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ప్రజారంజకంగా పరిపాలించమని చేసిన ప్రామిసెస్ అన్ని కూడా నమ్మి ఖచ్చితంగా వీళ్ళైతే మనకి ఏదో అద్భుతాలు సృష్టిస్తారు, కనీసం ఇంకా బెటర్ గా పరిపాలిస్తారని నమ్మినటువంటి ప్రజలు వాళ్ళకి అధికారం అప్పచెప్పారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత జరిగిందేంటి, ప్రజలకు ఒరిగిందేంటి అని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక పాలకుల యొక్క దురహంకారం, రాష్ట్రంలో ఇటు చూసినా కూడా జరుగుతున్నటువంటి అరాచకాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఇది కాదు. ఇటు చూస్తే అటు సాక్షాత్తు ఎమ్మెల్యేలు వాళ్ళకి పూర్తిగా భజన చేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క వికారపు చేష్టలు ఇవన్నీ చూస్తా ఉంటే మనకి చరిత్రలో ఒక రెండు కథలు ఖచ్చితంగా గుర్తుకొచ్చేవి. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చూసినప్పుడు రోమ్ లో కలిగుల్లా కథ, ఇది కలిగుల్లా కథగా మాత్రమే కాకుండా ఫ్రాన్స్ లో లూయిస్ కథ. ఈ రెండు కథలు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకుని ఆ కథలు చదివితే, ఆ వాస్తవాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు, కాలం మారింది కానీ కథ మాత్రం మారలేదు. ప్రజల బాధల్ని చిన్నపు చూపు చూసి ప్రజలంటే అల్పజీవులు, మనం మాత్రం ఏదో ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఊడిపడ్డాం అనేటువంటి ఒక భావనతో ప్రజలందరూ కూడా బస్సుల మీదో రోడ్ల మీదో తిరగడానికే నానా రకాల ఇబ్బందులు పడుతుంటే ప్రజాధనంతో మాత్రం ప్రత్యేక విమానాల్లో విహరిస్తూ డప్పు కొట్టేటువంటి వాద్యకారుని కూడా చెంప మీద కొట్టి అదేమంటే నాకు అతనితోనే మళ్ళీ చెప్పించటం, నమ్మి నీతో ఏదో సహజీవనం చేస్తున్నటువంటి మహిళని అతి దారుణంగా వంచటం, కాదు అన్నట్లయితే సాక్షాత్తు పాఠాలు చెప్పేటువంటి పంతులమ్మల్ని వాళ్ళని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేయటం, అధికారులకు వార్నింగ్ ఇవ్వటం, లేదు ఫలానా అధికారులు వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదో చేశారని చెప్పని వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టడం, ఇలా ఒకటేంటి ఇదంతా కూడా అహంకారపూరితమైనటువంటి పరిపాలనకి ఒక కొన్ని గుర్తులుగా చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకారేచ్ఛతో పాపం అతి సామాన్యుల్ని, మహిళల్ని వెంటాడి వేటాడి ఊళ్ళలో నుంచి తరిమి కొట్టి భార్యకి ఒంట్లో బాగోలేదంటే కూడా చూడ్డానికి వెళితే కూడా హత్య చేసేటువంటి ఒక అరాచక పాలన ఇవన్నీ చూస్తే ఫ్రాన్స్ లో లూయిస్ కథ, రోమ్ లో కలిగుల్లా కథ ఈ రెండు కూడా గుర్తుకొస్తాయి. అది కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారపు సింహాసనం శాశ్వతం కాదు, ఇది చరిత్ర చెప్తున్నటువంటి మాట. కానీ ఒక ప్రశ్న ఏంటంటే చరిత్ర ఇంత చెప్తున్నా మళ్ళీ మళ్ళీ తిరిగి అటువంటి దురహంకార పూరితమైనటువంటి పాలకులే మళ్ళీ ఎందుకు ఇలా వస్తున్నారు, ఏమవుతుంది, ఎందుకు ప్రజల కోపానికి వీళ్ళు గురవుతున్నారు, ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేదు అని అంటే ఒక ప్రత్యేక పరిస్థితులా దీనికి కారణం అని చూసినట్టయితే అది ప్రజాస్వామ్యం కావచ్చు, లేదంటే ఫ్యూడలిజం కావచ్చు. రోమ్ సామ్రాజ్యాన్ని తీసుకుంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో రోమ్ ఒకటి. ఆ రాజ్యానికి వచ్చినటువంటి యువ చక్రవర్తి కలిగుల్లా. ప్రారంభంలో ప్రజలందరితో కూడా చాలా గొప్పవాడు, మంచుడు అనే మన్ననలు పొందాడు ఈ కలిగుల్లా. కానీ కొద్ది కాలంలోనే మారిపోయాడు. ఆ పవర్ అనేటువంటిది తలకెక్కిన తర్వాత, పవర్ అంటే యారగెన్స్, అధికారం పెరిగే కొద్దీ అతనిలో అహంకారం పెరిగింది. సెనేట్ ని అవమానించాడు, ప్రజల్ని చీపుగా చూశాడు, ప్రజల మీద పన్నులు వేశాడు, తను అసలు కంప్లీట్ ఒక సపరేట్ ఎంటిటీ అనుకొని తను దేవుడిగా కూడా ప్రకటించుకున్నాడు. అంటే అక్కడ వరకు కూడా వెళ్ళిపోయింది ఆ పాలనా అహంకారం. ఇది సైకలాజికల్ యాంగిల్లో చూసినట్టయితే దీన్ని అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు నార్సిస్టిక్ ట్రైట్స్ అనేటువంటి దీని కింద దీన్ని సైకలాజికల్ గా మనం అనలైజ్ చేయాలి. ఎవరికీ జవాబుదారీ లేనప్పుడు నేనే అన్ని అనేటువంటి ఒక అహంకారం తలకెక్కుతుంది. నేను కంప్లీట్ అన్ని నాకే తెలుసు, నేను చెప్పినట్టే మేము ఇస్తాం, మా ఇష్టం వచ్చినట్టు పాలిస్తాం, మీరెవరు మాట్లాడడానికి అనేటువంటి ఒక అహంకారానికి ఇది పరాకాష్ఠ అవుతుంది. కాబట్టి ఇది భయపెడతారు ప్రజలు కూడా భయపడతారు. భయపడి చివరికి ఏంటంటే వాళ్ళ నుంచే ఒక తిరుగుబాటు వస్తుంది. కలిగుల్లా కథ కూడా అదే విధంగా అంతమైంది. ఫ్రాన్స్ లో లూయిస్ కథ తీసుకుంటే లూయిస్ 26, మేరీ ఆంటోయినెట్ చాలా విలాసవంతమైన జీవితం. కానీ బయట ప్రజలు ఆకలితో అలమటిస్తా ఉంటే ఆ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా ఒక కంప్లీట్ ఒక డిస్కనెక్ట్ ఫ్రమ్ రియాలిటీ, వాస్తవం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి చాలా విలాసంగా జీవిస్తూ ఉంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు అర్రులు చేస్తా ఉంటే కూడా వీళ్ళు ప్రత్యేక విమానాల్లో విలాసంగా తిరుగుతున్నారే, జస్ట్ లైక్ దట్ అదే విధంగా అక్కడ కూడా జరిగింది. అంటే దీన్ని సైకాలజీలో చూసినట్టయితే
అలైట్ డిస్కనెక్ట్ సిండ్రోమ్ అంటారు. ఈ అలైట్ డిస్కనెక్ట్ సిండ్రోమ్ అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల యొక్క వాస్తవ జీవితాలని పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక తాము అసలు కంప్లీట్ సపరేట్ అని చెప్తూ ఏం చెప్తారంటే బ్రెడ్ లేకపోతే కేక్ తినమని చెప్పండి అన్నాడు. ఇది మరి వాళ్ళ యొక్క అహంకారానికి పరాకాష్ట అనుకోవాలి కదా. ఫలితంగా ఏం జరిగింది? ఈ అరాచకాలని, ఈ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని భరించలేక 1789లో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. బాస్టిల్ జైలు మీద దాడి చేశారు. ఇది చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. రాజ్యం మీద తిరుగుబాటు అంటే ఇదే. చివరికి రాజు రాణి గెలిటన్ ఇది జరిగింది. సో రోమ్ లో గాని, ఫ్రాన్స్ లో గాని ఎక్కడైనా సరే అహంకారానికి పరాకాష్ట ఏదైనప్పుడు ప్రజలే తరిగిన బుద్ధి చెబుతారు అని చెప్పొచ్చు. దీన్ని డీప్ సైకలాజికల్ అనాలిసిస్ తీసుకున్నట్టయితే పవర్ కరప్ట్స్ బిహేవియర్, మోరల్ డిసెంగేజ్మెంట్ అనేటువంటిది. అంటే నేను చేసే పనే చాలా కరెక్టు, నేనే చాలా గొప్పవాడిని, అన్నీ నాకే తెలుసు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ప్రజల్ని కేవలం ఓట్ల రూపంలోనో సంఖ్యల రూపంలోనో చూస్తారు తప్ప వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళకు ఒక జీవితాలు ఉంటాయి అనేది వీళ్ళు గ్రహించలేరు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటే సిస్టమ్ ఎప్పుడు కూడా ఎలా ఉన్నా కూడా ఇదే జరుగుతుంది. ఈ రోజు కలిగులా కూడా అదే అనుకున్నాడు, తనే శాశ్వతం అనుకున్నాడు పాలన. ఇప్పుడు మన వాళ్ళు 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తున్నారే, జస్ట్ లైక్ దట్ కలిగులా కూడా తనదే అధికారం శాశ్వతం అనుకున్నాడు. లూయిస్ కూడా అనుకున్నాడు ఈ రాజ్యం తనకే ఎప్పుడూ ఉంటుందని. మన వాళ్ళు 15 సంవత్సరాలు మేమే ఉంటాం అని చెప్పినట్టు. కానీ చరిత్రని తిరగరాసింది ఎవరు అంటే ప్రజల తీర్పు. ప్రజల తీర్పే శాశ్వతం తప్ప రోమ్లో కలిగులా గాని, ఫ్రాన్స్ లో లూయిస్ గాని, ఆధునిక ప్రజాస్వామ్యంలో అహంకారపూరిత పాలకులు గాని వీళ్ళందరూ కూడా ఒకటే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే అహంకారపూరిత పాలనకి కొన్ని మచ్చు తునకలను మళ్ళీ చెప్తున్నా నేను. ప్రభుత్వం సమీక్షలు చేస్తా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని ఐఏఎస్ అధికారుల మీదకి చూపించి ఐఏఎస్ అధికారులకి హెచ్చరికలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. తొలి మీరు పరిపాలన చేస్తే చేయండి, లేదంటే జాగ్రత్త అని చెప్పిన వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. 5 ఏళ్ల పాలన వ్యవస్థలని నిర్వీర్యమైపోయాయి, మీకు కొమ్ము కాసిన అధికారుల సంగతి చూస్తా, నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పని సీరియస్ గా వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు. ఇక రెడ్ బుక్ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి అప్రజాస్వామిక హింసా ప్రవృత్తికి ఒక చిహ్నంగా మిగిలిన డైరీ సంగతి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది అమాయకులు బలైపోయారండి, ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరా? సగటు ప్రజలు, సామాన్య ప్రజలు కేవలం ఒక పార్టీ అభిమానులుగా మిగిలినందుకు మరి ఇలాంటి పరిస్థితి. ఇక మరి వాళ్ళ ఘనకార్యాలు చూసుకుంటే సాక్షాత్తు ఎంపీఏ పుట్టా మహేష్ కుమార్ అనేటువంటి ఒక ఎంపీ సాక్షాత్తు డ్రగ్స్ కేసులో ఉంటే దాని మీద మాట్లాడరు. అది అసలు విషయమే కాదు వాళ్ళకి దృష్టిలో. సో అదే విధంగా అయ్యన్న పాత్రుడు అనేటువంటి ఒక స్పీకర్ సాక్షాత్తు జన సమూహంలో ఒక దళితుడి మీద లాగి చెంపదెబ్బ కొడితే కూడా, దానికి ఆ కళాకారుడు కొడితే కూడా దానికి సంబంధించినది కూడా ఏమీ లేదు. ఇక శాసనసభ్యులు కోనేటి ఆదిమూల్యం, సత్యవేడు ఎమ్మెల్యేకు కోనేటి ఆదిమూలం ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనేటువంటి ఇదైతే దానికి సంబంధించింది కూడా లేదు. ఇక ఎవరో అరవ శ్రీధర్, ఇలాంటి విషయాలైతే మనం నిజానికి మాట్లాడడం, కానీ అనివార్యంగా ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ అమ్మాయిని పట్టుకుని నడి రోడ్డు మీద దాడి చేస్తే కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదో తెలియని పరిస్థితి. ఆ కోన రవికుమార్ అనేటువంటి ఇంకొక ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యక్తి మీద దూషించారని చెప్పనంటే అక్కడ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఇక లా అండ్ ఆర్డర్ కి సంబంధించి అయితే ఎవరు బాధితులో వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టేటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక నవ్వాడు అనేటువంటి పేరు ఒక వంకతో 70 సంవత్సరాలుగా ఎక్కడా కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా వృత్తినే నమ్ముకున్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నవ్వాడు అని చెప్పని అతన్ని జైలు పాలు చేసినటువంటి ఘనత వహించిన ప్రభుత్వం ఈ రోజున సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి పాపం గతంలోనే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇచ్చారు, ప్రకటనలు ఇచ్చారు. ఇబ్బడిగా ఒక నార్సిస్ట్ పర్సన్ గా జనాలు అనుకుంటున్నటువంటి వ్యక్తిని అతన్ని మాత్రం చాలా ఇప్పటి వరకు కూడా వ్యాఖ్యలు చేసి ఇన్ని గంటలు అవుతున్నా కించిత్తు యాక్షన్ లేదు. సో దీన్ని మనం ఒక బ్యూటిఫుల్ డెమోక్రసీ అనాలా కాదు అన్నట్లయితే గత చరిత్ర సంఘటనలు రెండింటిని చెప్పాను నేను. దీంతో పోల్చుకోవాలనేది యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.